కాకినాడ మచిలీపట్నానికి మధ్య తుఫాన్ తీరాన్ని తాకింది. కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల బీభత్సంతో పలు ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. నేలకొరిగాయి. ముందస్తు చర్యలో భాగంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. వర్షం కూడా కురిసిందని ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తుఫాను తీరాన్ని తాకడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబు సచివాలయంలోనే ఉండి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలకు 5 సభ్యుల టీంని పంపాలని అధికారుల్ని సూచించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో, తీరం దాటిన తర్వాత కాకినాడ, అమలాపురంతో పాటు కోస్తా తీరంలో అతి భారీ వర్షాలు పడతాయి. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాలతో రహదారులపై ఆంక్షలు విధించారు. భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఇంకో